నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. జనసేన పార్టీలో చేరికలైతే పెద్ద ఎత్తున చేతుల పరిస్థితులు కనపడుతున్నాయి. అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేన పార్టీలోకి వలసలు అయితే పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. సో దాంట్లో భాగంగానే నరసాపురం మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ అయినటువంటి కొత్తపల్లి సుబ్బరాయుడు జనసేన పార్టీలో చేరికకైతే రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే కొత్తపల్లి సుబ్బరాయుడు రాజకీయ జీవితం గురించి కనుక ఒకసారి కనుక చూస్తే 1989 నుంచి 2004 వరకు వరుసగా 4 సార్లు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కొత్తపల్లి సుబ్బరాయుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి పోటీ చేసి మొట్టమొదటిసారి ఓటమి చెందారు. అదేవిధంగా 2012లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కొత్తపల్లి సుబ్బరాయుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గిన పరిస్థితి ఉంది. దాదాపు 4 సార్లు నరసాపురం అసెంబ్లీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒకసారి నరసాపురం పార్లమెంట్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసి కూడా గెలిచిన పరిస్థితి ఉంది. చేగుండి హరిరామ జోగయ్య శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొత్తపల్లి సుబ్బరాయుడు గోదావరి జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు వేసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజల మద్దతును కూడగట్టుకున్న నేత కొత్తపల్లి సుబ్బరాయుడు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తిగా కొత్తపల్లి సుబ్బరాయుడికి పేరుంది. కాబట్టి అలాంటి కొత్తపల్లి సుబ్బరాయుడిని జనసేనలోకి ఆహ్వానించినట్టయితే తెలుస్తోంది. కొత్తపల్లి సుబ్బరాయుడు 2009 ఎన్నికల్లో మొట్టమొదటిసారి మెగా కుటుంబం మీద అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బరాయుడు అతి తక్కువ ఓట్లతోటి 2009లో పీఆర్పీ తరపు నుంచి ఎమ్మెల్యేగా ఓటమి చెందారు. అంటే మొట్టమొదటిసారి తన రాజకీయ జీవితంలో తొలి ఓటమిగా అయితే గుర్తించవచ్చు. మెగా కుటుంబం కోసం సాక్రిఫై చేసినటువంటి నేతగా కొత్తపల్లి సుబ్బరాయుడిని యావత్ రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా మెగా అభిమానులు గుర్తుంచుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా అటు వంగవీటి రాధాలాంటి నేతలు సైతం కూడా ప్రజారాజ్యం పార్టీ కోసం ఆనాడు అధికార పార్టీని వదులుకొని తన ఎమ్మెల్యేగా సిట్టింగ్ స్థానాలు వదులుకొని వచ్చిన నేతలు చాలా మంది ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా జనసేన తీర్థం పుచ్చుకుంటే ఇంకా జనసేన బలపడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో బలంగా ఉంది. సో కాబట్టి కనుక చూస్తే కొత్తపల్లి సుబ్బరాయుడి చేరికైతే ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో భాగంగా ఆయనకి నరసాపురం అసెంబ్లీ కానీ లేకపోతే నరసాపురం పార్లమెంట్ కానీ ఏ సీట్ ఇచ్చినా కూడా పోటీ చేయడానికి అయితే ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో 5 సార్లు నరసాపురం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా, ఒకసారి నరసాపురం పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచినటువంటి నేతగా కొత్తపల్లి సుబ్బరాయుడికి పేరు ఉంది. అయితే మొత్తాన్ని చూస్తే కొత్తపల్లి సుబ్బరాయుడు సహాయ సహకారాలు లేకుండా నరసాపురం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నెగ్గటం అనేది ఎవరికైనా కష్టతరమైనటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఒకవేళ జనసేన సొంతంగా పోటీ చేసినప్పటికీ మైనస్ తోటి జనసేన నుంచి పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ ఇక్కడ నుంచి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అప్పుడు కొత్తపల్లి సుబ్బరాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే కొత్తపల్లి సుబ్బరాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాకుండా జనసేనకు ఆ రోజు మద్దతు తెలిపినట్టయితే ఇదే బొమ్మడి నాయకర్ దాదాపు 20,000 మెజార్టీతో గెలిచేటువంటి పరిస్థితులు అయితే ఆ రోజు ఉన్నాయనేది ఇప్పటికీ కూడా స్థానికంగా వినపడుతున్నమాట. సో కాబట్టి కొత్తపల్లి సుబ్బరాయుడిని కనుక జనసేనలోకి ఆహ్వానించి ఒకవేళ ఆయన కోరిన విధంగా ఎక్కడైనా అసెంబ్లీ సీట్ అకామిడేట్ చేసినా, లేదంటే నరసాపురం పార్లమెంట్ సీట్ ఇచ్చినప్పటికీ కూడా కొత్తపల్లి సుబ్బరాయుడు అయితే ఖచ్చితంగా నెగ్గుకు రాగలరు అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లోనూ స్థానికంగా వినపడతా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే కొత్తపల్లి సుబ్బరాయుడు రాకతోటి జనసేన పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాలో బలాన్ని మరింత పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు.